ఇక మాయాజూతంలో ఓడిపోయిన పాండవులు అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసుకున్న తర్వాత మహాభారత యుద్ధం జరిగింది. ఈ సందర్భంగానే ఈ సంగ్రామాన్ని ఎక్కడ నిర్వహించాలన్న చర్చ జరిగింది. ఆ క్రమంలోనే ధృతరాష్ట్రుడు ఈ ప్రదేశాన్ని ఎంపిక చేశారు. ఇలా ఎంపిక చేయడం వెనుక ఒక ఉద్దేశం కూడా ఉంది. అదేంటంటే పరాక్రమవంతులు ధర్మపరులైన పాండవుల చేతిలో తన సంతానం అంటే కౌరవులు ఎలాగైనా సరే మరణిస్తారు, వారికి స్వర్గప్రాప్తి కలగాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతాన్ని ధృతరాష్ట్రుడు ఎంపిక చేసుకున్నారని చెబుతారు. అయితే ప్రస్తుతం కురుక్షేత్రంలో చూడాల్సిన కట్టడాలు ఏం లేవు. బ్రహ్మ సరోవరం అనే కొలను, దాని ఒడ్డున లక్ష్మీనారాయణుడి పురాతన ఆలయం ఉంటుంది. గతంలో ఎంతో పెద్దదిగా ఉండే ఈ కొలను ప్రస్తుతం 1170 మీటర్ల పొడవు మాత్రమే ఉంది. ఇక్కడ స్నానాన్ని ఆచరించడం వలన పుణ్యం లభిస్తుందని చెబుతారు. ముఖ్యంగా గ్రహణ స్నానాలు కూడా ఈ కొనలలో ఆచరిస్తారు. గ్రహణం రోజున ఉత్తరప్రదేశ్లో చాలా ప్రాంతాల నుంచి భక్తులు బ్రహ్మ సరోవరానికి పెద్ద ఎత్తున తరలి వస్తారు. ఇదిలా ఉంచితే ఈ కురుక్షేత్రం కొంచెం దూరంలో ఒక చిన్న ఆలయానికి ఆనుకొని దిగుడు బావి వంటి కొలను ఉంటుంది. యుద్ధం ముగిసిన తర్వాత అంపశయ్య మీద ఉన్న విష్ణుని దాహం తీర్చడానికి అర్జునుడు వేసిన బాణం వలన ఈ కొలను ఏర్పడిందని స్థానికులు చెబుతుంటారు. అలాగే కురుక్షేత్రంకు మరోవైపు జ్యోతిసరనే కొలను ఒడ్డు కూడా ఉంది. ఇక్కడే అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతోపదేశం చేశారన్న కథనం ప్రాచుర్యంలో ఉంది. ఇక ప్రస్తుతం ఈ ప్రదేశం కురుక్షేత్ర, తానేశ్వర అనే జంట నగరాలుగా ఉంది. ఇక్కడున్న స్థానేశ్వరుడి ఆలయం పేరు మీదుగా ఈ పేరు వచ్చింది. దీనికి కాస్త దూరంలో పురాతన భద్రకాళి ఆలయం ఉంది. ఢిల్లీ నుంచి దాదాపు 165 కిలోమీటర్ల దూరంలో కురుక్షేత్రం ఉంది. ఢిల్లీ నుంచి వెళ్లాలనుకునే వారికి రైలు, బస్సు సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.